బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు పయ్యావుల కేశవులు, నారా లోకేష్ పాల్గొన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని సీఎం చంద్రబాబు చెప్పారు. 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోనే స్ఫూర్తిదాయక ల్యాండ్ పూలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని అన్నారు. రాజధాని నిర్మాణానికి నిర్మలా 15,000 కోట్ల నిధులిచ్చారని ఆయన గుర్తు చేశారు. నిర్మలా సీతారామన్ చాలా త్వరగా నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. జీఎస్టీ సంస్కరణలు గేమ్ చేంజర్గా మారాయన్నారు. సూపర్ జీఎస్టీ సంస్కరణలతో ఆర్థిక వృద్ధి జరిగేందుకు సీతారామన్ ఎంతో కృషి చేశారు అని చెప్పారు. It's a pleasure indeed to welcome all of you at the APCRDA office. రాజధాని నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించడం ఒక యజ్ఞం లాంటిదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం నూతన రాజధాని నిర్మాణం అంటే సామాన్యం కాదని తెలిపారు. ఒకే చోట ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకులు, బీమా కంపెనీలు ఉండడం చాలా అరుదు అని నిర్మల అన్నారు. ఒక ఇంపాసిబుల్ థింగ్ ప్రారంభించాం. పనులు స్పీడప్ చేసే సమయంలో గవర్నమెంట్ పోయింది. 5 ఏళ్లు విధ్వంసం జరిగింది. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మాటలో చెప్పాలంటే మాకంటే స్పీడ్గా 15,000 కోట్ల రూపాయలు అమరావతికి డబ్బులు ఇవ్వడమే కాకుండా పన్నులు ప్రారంభించని భరోసా ఇచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ఈ రోజు మీరు చూస్తే 15 బ్యాంకులు, వివిధ బీమా సంస్థలు 1334 కోట్లతో ఈ రోజు ఇక్కడ ఫౌండేషన్లు వేసుకున్నాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ బ్యాంకర్స్, nowhere in the country there is a financial city. Only financial in Hyderabad long back. This is another financial city I am creating. This is the first of its kind. One place, all banks and also financial institutions are coming here. దీంతో 6,576 మందికి మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, నబార్డ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, ఎల్ఐసి, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి. మనస్ఫూర్తిగా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. ఈరోజు ల్యాండ్ ఈస్ గివెన్ టు యూ, ఫౌండేషన్ వీ హ్యావ్ లేడ్ బై ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ విత్ రికార్డ్ టైమ్ యూ హ్యావ్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్. దట్ ఈస్ వేర్ ఆల్ బిల్డింగ్స్ యూ హ్యావ్ టు డూ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్. ఆథెంటికేట్ చేయడానికి రికార్డ్స్ లేవు నా దగ్గర, బట్ ఐఎమ్ షూర్ విల్ గెట్ ఇట్. సైన్స్ ఆంధ్రాలో ఎంత ఇంపార్టెంట్ అని చెప్పడానికి నేను ఉదాహరణ, ఒకప్పుడు నేను స్కూల్ పిల్లలతోటి టిబెట్ వెళ్ళాను. అక్కడ ఉన్న బుద్ధిస్ట్ సైట్స్ అన్నిటినీ పిల్లలకు చూపించాం. ఇట్ వాసంట్ సో ఈజీ, బట్ వీ టుక్ పర్మిషన్. అక్కడ ఉన్న బుద్ధిస్ట్ ఇవాళ కూడా ద కెమిస్ట్రీ కేపబిలిటీ ఆఫ్ నాగార్జున గురించి మాట్లాడారు. నమ్ముతారండి? దే విల్ స్టిల్ టాక్ అబౌట్ ద chemistry that Nagarjuna, who came from Andhra Pradesh, went up to Tibet to spread Buddhism. Chemistry gurinchi varku unna mastery gurinchi Tibet lo maatladtaru. That was Andhra Pradesh. Andhra Pradesh we should build futuristically. Manaku materials enno avasaram. Rare earths government has given permission. Magnets lekunda kashtapadutunnam. Materials not coming from China. మనకి ఎంతో అడ్డు, ఎక్కడ పడితే అడ్లు. వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ రేర్ ఎర్త్స్. అది ప్రాసెస్ చేయడం, అట్లాంటి మెటీరియల్ తయారు చేయడం కూడా సైన్స్ లో నిపుణ. యూ హ్యావ్ టు బి అ టాలెంటెడ్ సైన్స్ పర్సన్ హూ కెన్ గో ఆన్ డూయింగ్ వర్క్. ఇట్లాంటి రేర్ ఎర్త్స్ యూస్ చేసి మెటీరియల్స్ తయారు చేయడం. సో మెటీరియల్ సైన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ థింగ్. సో ఆ టెంపర్మెంట్ మనం తీసుకురావడం చాలా ముఖ్యం. ఎంత ఆధునికమైన క్యాపిటల్ అమరావతియో అంత మనం ఆధునికమైన సైన్సెస్ కి కూడా సపోర్ట్ ఇచ్చి ప్రోత్సాహన చేస్తే మన పిల్లలు